పివి నరసింహారావు 1921-2004 వరకు ఈయన మన దేశానికి ఎన్నో సేవలు అందించారు. ఇతని పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. కరీంనగర్ లక్నేపల్లిలో ఈయన జన్మించడం జరిగింది. జననం 1921 జూన్ 28, మరణం 2004 డిసెంబర్ 23న ఈయన మరణించడం జరిగింది. 1971 నుండి 1973 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈయన పనిచేయడం జరిగింది. 1991 నుండి 1996 వరకు భారత ప్రధాని మంత్రిగా ఈయన పనిచేశారు. ఇక 17 భాషలో ప్రావీణ్యుడిగా మంచి సాహిత్యవేత్తగా పేరు పొందించారు. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ రాసిన 1000 పడగల నవలను హిందీలో సహస్రాన్ పేరుతో ఆయన అనువదించారు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యం ఈయన రాసిన గొల్ల రామయ్య కథ సుప్రసిద్ధి చెందింది. ఈయన తన ఆత్మకథను ద ఇన్సైడర్ పేరుతో ఆంగ్లంలో రాయగా తెలుగులో లోపలి మనిషి పేరుతో అనువాదం అయింది. దక్షిణ భారతదేశానికి చెందిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన తొలి ప్రధానిగా మనం ఈయనకు చెప్పవచ్చు. ముఖ్యమంత్రి పనిచేసి ప్రధాని అయిన వ్యక్తిలో 4వ వ్యక్తిగా అయిన ఉన్నారు. ప్రధానమంత్రిగా పనిచేసిన వారు. ఇక అత్యధిక మెజారిటీతో గెలిచిన ప్రధాని మంత్రి కూడా మనం 9వ ప్రధాని మన దేశానికి కూడా చెప్పవచ్చు. లూక్ ఈస్టర్ను విదేశీయంగా విధానాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇక దేశ్ బచావ్ దేశ్ బనావ్ అనే నినాదాన్ని కూడా ఆయన ఇవ్వడం జరిగింది. మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తి పదవి కాలం కొనసాగించేలా ఆయన బాధ్యతలు వహించారు. ఇండియాలో నూతన ఆర్థిక విధానాలను పునాది వేసినారు. ఇక పార్లమెంట్, ఉభయ సభలో దేనిలోనూ సభ్యుడు కాకుండానే ప్రధానమంత్రి పదవిని చేపట్టిన వ్యక్తిగా కూడా మనం చెప్పవచ్చు. తర్వాత కాలం నంద్యాల నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనారు. ఇక 8వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించిన 1992 నుంచి 97 వరకు ఈయన ప్రధానిగా ఉన్నప్పుడు 8వ పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రణాళిక సూచనాత్మక ప్రణాళికను ఆధారంగా తీసుకున్నారు ఫ్రాన్స్ దేశం నుండి. ఈ విధానంలో ప్రభుత్వ రంగ, ప్రైవేటు రంగాన్ని నియంత్రించకుండా సూచనలు మాత్రమే ఇస్తుంది. ఈ ప్రణాళిక వికేంద్రీకరణ నిర్వహణ సూత్రంపై ఆధారపడి ఉన్నది. వికేంద్రీకరణ పలు స్థానిక సంస్థలు బలోపేతం అవుతాయి. ప్రధానం ఏమిటంటే మానవ వనరుల అభివృద్ధి, గ్రామీణ అభివృద్ధి, ఉపాధి కల్పన, అవస్థాపన సౌకర్యాలు కల్పించడం లాంటిది చేయడం జరిగింది. ఈ ప్రణాళిక చైర్మన్ పివి నరసింహారావు గారు ఉన్నారు. తర్వాత వైస్ చైర్మన్గా ప్రణబ్ ముఖర్జీ గారు వ్యవహరించడం జరిగింది. నమూనా అంటే ఎల్పిజి నమూనా లేదా నరసింహారావు మన్మోహన్ సింగ్ నమూనా కూడా ఈ ప్రణాళికను పిలుస్తారు. ఇక లక్ష్యాలు ఏంటంటే శతాబ్ది అంతానికి సంపూర్ణ ఉద్యోగత సాధించుట, ఇక జనాభా పెరుగుదల నియంత్రణ, నిరక్షరాస్యత తొలగింపు, సార్వత్రిక ప్రాథమిక విద్య, త్రాగునీరు, ఆరోగ్య సదుపాయాలు కల్పన, హరిత విప్లవ ఫలితాలు ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించాలని సూచించారు ఈ ప్రణాళిక ద్వారా. అయితే 1991 నాటి భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఇలా ఉండేవి. లైసెన్సింగ్ విధానాలు అమలులో ఉండడం, ఎంఆర్టీపీపై ఆకాంక్షలు ఉండడం, ఇక దిగుమతులపై ఆకాంక్షలు అధికంగా ఉండడం, దేశంలో బ్యాంకింగ్లపై అధిక ప్రభుత్వ నియంత్రణ ఉండడం, ఇక ప్రభుత్వ ఆధిపత్యం ఎక్కువగా ఉండడం, బహుళ జాతీయ సంస్థలపై ఎంఎన్సీ ఆకాంక్షలు ఉండడం, పన్నులు అధికంగా ఉండడం, స్టాక్ ఎక్స్చేంజ్ ప్రభుత్వ నియంత్రణలో ఉండడం, ఇక ఆర్థిక సంస్కరణలు అమలు కారణాలు ఇవి ఉన్నాయి. ఇక వృద్ధి రేట్లు తగ్గుదల, వ్యాపార చెల్లింపులు శేషంలో లోటు, ఇక కోశ లోటు అధికారికంగా ఉండడం, ఎగుమతులు తగ్గుదల, దిగుమతులు పెరుగుదల, విదేశీక మారక ద్రవ్యంలో కొరత, అధిక స్థాయి పేదరికం, నిరుద్యోగత ఉండడం, ఇక సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులు కొరత, సరైన బ్యాంకింగ్ వ్యవస్థ, సరైన పన్నుల విధానం లేకపోవడం, ఆదాయ అసమానతలు అధికంగా ఉండడం, విదేశీ వ్యాపారంపై ఆకాంక్షలు, ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉండడం, ఇక ద్రవ్యోల్బణం పరిస్థితులు ఉండేవి. ఇక చెప్పుకోవాలంటే అస్తవ్యస్త రాజకీయ పరిస్థితులు, వస్తు ఉత్పత్తిలో కొరత ఏర్పడుట, పారిశ్రామిక రంగంలో ఉత్పాదకతల ఏర్పడుట, ప్రాథమిక రాబడిలో తగ్గుదల, ప్రాణాంకేతర వ్యయంలో పెరుగుదల, కోసలోటు ఎక్కువ ఉండట, దిగుమతుల్లో పెరుగుదల ఉండటం, ప్రభుత్వ రంగ సంస్థలు అసమర్థత ఉండడం, ఇక అంతర్గత రుణాలు పెరుగుదల ఇలాంటి పరిస్థితులు ఉండేవి. అయితే ఆర్థిక సంస్కరణలు లక్షణాలు పెట్టుకొని 8వ పంచవర్ష ప్రణాళిక ప్రవేశపెట్టడం జరిగింది. ఇక జాతీయ తలసరి ఆదాయం వృద్ధి రేటు పెంచుట, ఇక సంపూర్ణ ఉద్యోగత సాధించుట, పేదరికం స్థాయి తగ్గించుట, ఇక ప్రభుత్వ ప్రాధాన్యత తగ్గించుట, ప్రైవేటీకరణ ప్రోత్సహించడం లాంటిది, ఇక విదేశీ పెట్టుబడులను, విదేశీ పరిజ్ఞానాన్ని ఆహ్వానించడం, ఇక లైసెన్సింగ్ విధానాన్ని సరళీకరించడం, ఇక ఎగుమతులు పెంచడం, దిగుమతులు తగ్గించడం, కోశ లోటు, వ్యాపార చెల్లింపుల విషయంలో లోటును తగ్గించడం, ఇక కీలపడ్డ పరిశ్రమలో ఉద్యోగులకు స్వచ్ఛంద పదవి విధానం ప్రవేశపెట్టుట, ఇక ధరల స్థిరత్వం, ద్రవ్యోల్బణం పరిస్థితులు కాకుండా వ్యవహరించడం, భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మిళితం చేయడం, ఇక పెట్టుబడులు ఉపసంహరణ కార్యక్రమాన్ని చేపట్టి ప్రైవేటీకరణ చర్యలు చేసుకొనుట, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించి సబ్సిడీలు నివారించుట, ఇక అనుదాత్మక రుణాలను తగ్గించుట, కార్పొరేట్ రంగాలను విస్తరించుట, బహుజాతి కంపెనీలను ఆహ్వానించుట, ఇక పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తగ్గించుట, ఎంఆర్పీటీపీ చట్టాన్ని సవరించు, ప్రాంతీయ అసమానతలను తగ్గించిన ఇలాంటి ఆర్థిక సంస్కరణ లక్ష్యాలను సాధించడానికి 8వ పంచవర్ష ప్రణాళిక అనేది పెట్టడం జరిగింది. అయితే 1980వ దశకంలో
ప్రధానంగా 7వ ప్రణాళిక కాలంలో దిగుమతులు సరళీకరణ జరిగినప్పుడు పూర్తి స్థాయి సంస్కరణలు మాత్రం 1991లోనే జరిగాయి. ఈ నూతన ఆర్థిక సంస్కరణలు 2 విధాలుగా చెప్పవచ్చు. ఈ స్వల్పకాలానికి సంబంధించిన స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలు, దీర్ఘకాలానికి సంబంధించిన నిర్మాణాత్మక సర్దుబాటు చర్యలు ఉంటాయి. ఇంకా రెండవ దశ ఆర్థిక సంస్కరణలు ఎల్పిజి పాలసీ అనేది ప్రవేశపెట్టడం జరిగింది 1991లో జూలైలో ప్రధాని పివి నరసింహారావు మరియు అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో నూతన పారిశ్రామిక విధానం ద్వారా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సంస్కరణలో రావు సింగ్ నమూనా అంటారు. దీనిలో భాగంగా 3 అంశాలు అధిక ప్రాధాన్యత కల్పించడం జరిగింది. అవి సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణపై ఈ దృష్టి పెట్టడం జరిగింది. సరళీకరణ అంటే లిబరైజేషన్. ప్రభుత్వ తన ఆకాంక్షలు నియంత్రణను సడలించి పారిశ్రామిక ద్రవ్యపరంగా విదేశీ విధానాలు, విదేశీ పెట్టుబడులతో ఉదా వైఖరి పాటించడమే సరళీకరణ. స్థూలంగా చెప్పాలంటే విదేశీ రంగాలపై ప్రభుత్వ నియంత్రణ తొలగించడమే సరళీకరణ. 1991 ఆర్థిక సంస్కరణలో భాగంగా సరళీకరణ విధానం ద్వారా 18 పరిశ్రమల మినహా మిగతా వాటికి లైసెన్సు ఎత్తివేయడం జరిగింది. విదేశీ పెట్టుబడులకు పరిమితి పెంచారు. 49% అనే పరిమితి ఎత్తివేయడం జరిగింది. ఇక గనులు, పోర్టులు, హర్బ్స్ రంగాల ఆపస్థాపన సదుపాయాలు 100% విదేశీ పెట్టుబడులు అనుమతించారు. ఇక ఏకస్వామ్య నియంత్రణ చట్టం ఎంఆర్టీపీ పరిశ్రమల స్థాపన అభివృద్ధిలో విధించే నియంత్రణ, భారీ పరిశ్రమల స్థాపన ఇక విస్తరణ అవరోధంగా మారిందని గుర్తించి సరళీకరణతో భాగంగా ఈ నియంత్రణను తొలగించారు. 1991 పారిశ్రామిక విధానంలో నమూలమైన మార్పులు చేశారు. అత్యంత ప్రాధాన్యం గల రంగంలో 51% విదేశీ పెట్టుబడులను అనుమతించారు. ఇక విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడానికి విధానాలకు సరళీకృతం చేశారు. రామోహన్ కమిటీ సిఫార్సు మేరకు ఎంఆర్టీఎఫ్ చట్టాన్ని రద్దు చేసి దీని స్థానంలో కాంపిటీషన్ చట్టం 2022 ఇక 2012 ఎంఆర్టీఎఫ్ కమిషన్ స్థానంలో కాంపిటీషన్ ఇండియాను ఏర్పాటు చేశారు. ఇక ప్రైవేటీకరణ అంటే భారత ప్రభుత్వ రంగ పరిశ్రమ పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ప్రైవేట్ వారికి అప్పగించడానికి ప్రైవేటీకరణ అంటారు. ఇక దీనిలో భాగంగా ప్రభుత్వ తన ఉత్పాదకత కార్యకలాపాల నుండి వైదొలిగి మార్కెట్ వ్యవస్థ పటిష్టం చేస్తుంది. 1961 సంవత్సరంలో పీటర్ డ్రక్కర్ ద ఏజ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అనే గ్రంథంపై మొదటిసారిగా ప్రైవేటీకరణ గురించి పదాన్ని వాడారు. ఇక ప్రైవేటీకరణ భాగంలో ప్రభుత్వ రంగ సంస్థ పెట్టుబడులు ఉపాసమల విధానాన్ని రూపొందించారు. ఉత్పాదకత కార్యకలాపాలను ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగాన్ని బదిలీ చేసి విధానమైన ప్రైవేటీకరణ. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటించే ఒక ప్రక్రియ పెట్టుబడుల ఉపశమన విధానాన్ని రూపొందించడం జరిగింది. తర్వాత ప్రపంచీకరణ అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో మిళితం చేయడానికి ప్రపంచీకరణ అంటారు. అనగా దేశాల మధ్య వస్తు సేవలు, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం, శ్రామికులు స్వచ్ఛంగా తరలించడం. దీనివల్ల ప్రపంచ వనుదైనిక క్రమం అంటే గ్లోబల్ విలేజ్ మారుతుంది. ప్రపంచ శ్రామిక సంస్థ ప్రకారం ప్రపంచీకరణ మానవజాతి సంక్షేమం, స్వాతంత్ర పెంపొందించిన ప్రజాస్వామ్య స్థానిక జనసమూహం అభివృద్ధి తోడ్పడే సాధమని చెప్పవచ్చు. 2001 సంవత్సరం ఆర్థిక నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ జోసెఫ్ ప్రైవేటీకరణ అందరికీ సమానంగా లాభం చేకూర్చుందని ఆ నమూనాలు సంపాదించిన అమలు చేయడంతో కొంతమంది తీసుకుని నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా అమలు కావడం, చాలా మందికి ప్రభావితం కావడం అనే అంశంపై ఆయన పేర్కొనడం జరిగింది. విదేశీ మారకాల రేట్లను నిర్వహణ సంస్కరణల భాగంగా 1991-1993 బడ్జెట్ మరకపు రేటు నిర్వహణ పద్ధతి ఇక ప్రవేశపెట్ట. దీంతో ఎగుమతిదారుడు తాను సంపాదించిన విదేశీ మారక ద్రవ్యంలో 40% ఆర్బీఐ అధిక రేటు వద్ద వినిమయం చేసి రూపాయలు మార్చుకొని మిగిలిన 60% బహిరంగ మార్కెట్లో డిమాండ్ సప్లై ఆధారంగా నిర్ణయించబడ్డది. మినిమం రేటును మార్పిడి చేసి రూపాయల్లో మార్చుకోవచ్చు. అంటే డిమాండ్ పాక్షికంగా మార్పిడిగా కల్పించే పద్ధతి ద్వంద్వ వినిమయం అని అంటారు. తరంతరం 1993-94 బడ్జెట్ రూపాయనికి వర్తకు అకౌంట్ పూర్తి మార్పిడికి అవకాశం కల్పించారు. ఇక 1994 ఆగస్టు ప్రస్తుత అకౌంట్ రూపాయికి పూర్తి మార్పిడి కూడా 1991 సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలో ఇక ఇదే సంస్కరణ మనకు ఈరోజు మన ఆర్థిక అభివృద్ధికి తోడ్పడింది. ఈ రిజల్ట్ అనేది మనకు అభివృద్ధి రేట్ అనేది మనకు ఒక 10-15 సంవత్సరాల తర్వాత మనకు రిజల్ట్ అనేది రావడం జరిగింది. అందుకే ఈరోజు మనం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక